రాశి ఫలాలు రాశ్యానుసారంగా ఈ రకంగా ఉన్నాయి. ప్రప్రథమంగా మేషరాశికి చతుర్థంలో రాహువు, అష్టమంలో గురు శుక్రులు, భాగ్యం అంటే 9వ స్థానంలో రవి, శని, బుధులు, దశమంలో కేతువు, వ్యయంలో కుజుడు. ఈ వారం చిన్న మార్పు జరుగుతోంది. రాజ్యస్థానానికంటే మకరానికి మకర సంక్రాంతి రోజున రవి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి దశమ స్థానంలో అంటే కర్మస్థానంలో, వృత్తి స్థానంలో రవి కేతువుల యొక్క సంచారం జరుగుతుంది అక్కడ. ఆ కారణంగా వీటిని సాముదాయికంగా కనుక ఒకసారి పరిశీలించి చూసినట్టయితే సామాన్యంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కేవలం సమస్య చెప్పేది మాత్రమే కాదు, పరిహారం చెప్పగలిగితేనే శాస్త్రం అవుతుంది. పరిహారాలను అన్వేషిస్తున్నప్పుడు మన దీంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా మేషరాశికి అని ఒక్కసారి పరిశీలించి చూసినట్టయితే అష్టమంలో సంచరిస్తున్నటువంటి గురు శుక్రులు అష్టమ సంచారం అనేటటువంటిది విశేషమైనటువంటి లాభాన్ని ఇవ్వదు. భాగ్యంలో జరుగుతున్నటువంటి శని సంచారం ఆయన తృతీయ దృష్టి చేత లాభస్థానాన్ని చూస్తాడు కాబట్టి ఎక్కువ లాభాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉండదు, ఈ మేషరాశి వారు పొందే అవకాశం ఉండదు. మరి ఈ సమస్యలని ఈ రకంగా ఉంటే పరిహారం ఏ రకంగా ఉందంటే, ప్రత్యేకించి ఈ వారం 13వ తారీఖు రథసప్తమి, 14వ తారీఖు భోగి, 15వ తారీఖు సంక్రాంతి, 16 కనుమ, 17 ముక్కనుమ, 18 కూర్మద్వాదశి, 19 శని త్రయోదశి. ఈ వారం అంతా కూడా విశేషమైనటువంటి పర్వదినాలే. అనేక రకాలైనటువంటి లాభాన్ని అందించగలిగినటువంటి సమయం ఇది. ఆ కారణం చేత గురు శుక్రుల యొక్క కలయిక అష్టమంలో ఉంది కాబట్టి ఒక చిన్న సూచన ఏమంటే, మేషరాశి వారికి ప్రత్యేకించి సంక్రాంతి రోజున అంటే 15/1/2019 రోజున దానాలు కనుక ఇవ్వగలిగినట్టయితే కొంత ఉపశాంతి లభిస్తుంది. దానాలు ఇచ్చేటప్పుడు గురు శుక్రుల యొక్క కలయిక ఉంది కాబట్టి అష్టమంలో ప్రత్యేకించి శనగలు 1.25 కేజీ శనగలు స్వయంపాక దానానికి సంబంధించి కాకుండా ఇతరత్ర అంటే విశేషంగా ఇవ్వవలసిన దానాలు ఏమిటంటే బొబ్బర్లు 1.25 కేజీ, శనగలు 1.25 కేజీ కనుక ఇచ్చినట్టయితే అష్టమంలో జరుగుతున్నటువంటి గురు శుక్రుల యొక్క కలయిక శుభదాయకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజ్యంలోకి రవి ప్రవేశిస్తున్నాడు అంటే మందస్థితిలోకి శత్రుస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ కారణం చేత వృత్తి స్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తత్సంబంధమైనటువంటి దోష పరిహారం కనుక చేసుకోగలిగే అవకాశం ఉన్న వారం ఇది. ఈ వారంలో చేయవలసింది ఏమిటంటే, సంక్రమణం రోజున ఎవరైనా పండితులకి లేకపోతే ప్రతినిత్యం పూజాధికారులు చేసుకునేటటువంటి ఆలయ అర్చకులకు ఎరుపు రంగు వస్త్రాల యొక్క దానం ఇవ్వాలి. సామాన్యంగా మకర సంక్రమణం రోజున పెద్దలు అంటే పూర్వీకులు గతించినటువంటి వాళ్ళు ఉత్తమగతి పొందాలని చెప్పి ఉత్తరాయణ పుణ్యకాల దానాలు అని చెప్పి ఇస్తూ ఉంటాం. ఈ దానాలన్నీ కూడా కేవలం నిర్దిష్టమైన గమ్యాన్ని కోసం చేసేటటువంటివి. అంటే పితృదేవతలు శాశ్వతంగా స్వర్గలోక ప్రాప్తిని పొందాలి అని చెప్పి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇచ్చేటువంటి దానాలు ఇవి. ఇది కాక రవి యొక్క ఈ పర్యాయం రవి సంచారం జరుగుతుంది, రవికేతువుల యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఆ కారణం చేత తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు కనుక దానం కనుక ఇవ్వగలిగినట్టయితే ఉత్తరాయణ పుణ్యకాలంలో అటు పితృదేవతలకి ఇటు మనకి వృత్తిపరంగా వచ్చేటువంటి ఇబ్బందులకి ఈ దోషాలు తొలగించుకునేదానికి ఉత్తమమైనటువంటి పరిహారం కింద మనం గుర్తించుకున్నట్టయితే జీవితం సుఖవంతం చేసుకోగలిగినటువంటి అవకాశం ఉంటుంది. ఈ అష్టమ గురు శుక్రులకు సంబంధించినటువంటి ఉపాయం మనం తెలుసుకున్నాం కాబట్టి 1.25 కేజీ శనగలు, 1.25 కేజీ బొబ్బర్లు, ఈ రెండు కూడా సామాన్యంగా ఇచ్చే స్వయంపాక దానంతో పాటు ఇవి కూడా ఇవ్వగలిగినట్లయితే ఈ వారం సుఖకరమైనటువంటి వారం కింద పరిణమిస్తుంది. తద్వారా సుఖశాంతులు పొందే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. తృతీయంలో రాహు యొక్క సంచారం, సప్తమంలో గురు శుక్రుల యొక్క సంచారం, అష్టమంలో రవి బుధ శనుల యొక్క సంచారం. ఈ వారం రవి మకరంలోకి మారుతున్నాడు అంటే భాగ్య సంచారం జరుగుతోంది. రవి కేతువుల యొక్క సంగమం జరుగుతుంది. లాభంలో కుజుని యొక్క సంచారం.
ఈ కారణంగా మనం గనక ఒకసారి పరిశీలించి చూసినట్టయితే జన్మజాతక రీత్యా దశ అంతర్దశల్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం గోచార రీత్యా కనుక ఒకసారి పరిశీలించి కనుక చూసినట్టయితే అష్టమ శని, అష్టమంలో ఉన్నటువంటి రవి శని బుధుల యొక్క కలయిక, అదృష్టం కొద్దీ రవి యొక్క సంచారం మకర సంక్రమణంతో మకరంలో మొదలవుతుంది. ఆ కారణం చేత అష్టమ శని యొక్క దోషాలు ఉన్నాయి వీళ్ళకి. ఈ దోషాల్లో ప్రబలంగా భాగ్యస్థితిలో సంచరిస్తున్నటువంటి రవికేతువుల యొక్క సంచారం వల్ల కొన్ని రకాలైనటువంటి రాజ్యపదం అంటే కోర్టు కేసుల్లో కానీ ఇతరత్రా కానీ అధికారానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ అంటే ఉద్యోగరీత్యా వచ్చే సమస్యలు కానీ ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. కాబట్టి వీటి నుంచి బయటపడాలి అన్నట్టయితే చిన్న ప్రక్రియ ద్వారా పరిహారం తెలుసుకునే అవకాశం ఉంది ఈ వారం. అదేమిటంటే 13వ తారీఖున రథసప్తమి. 13వ తారీఖు రథసప్తమి రోజున సామాన్యంగా మనం మన ప్రాంతంలో రథసప్తమి రోజున చిక్కుడుకాయల్లో పాయసం వండి వడ్డిస్తూ ఉంటాం. అది సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా పెట్టడంటే జరుగుతూ ఉంటుంది. ఈ పద్ధతిని మనం పాటించాలి. 13వ తారీఖున భానుసప్తమి రోజున ఒక వరం కింద కనుక మనం స్వీకరించగలిగినట్టయితే భానుసప్తమి రోజున మనకు సామాన్యంగా భాగ్యంలో జరిగేటువంటి రవి యొక్క సంచారం ద్వారా ఏర్పడేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఏంటంటే భానుసప్తమి అనేటువంటిది అంటే ఆదివారం రోజున సప్తమితో కలిసినటువంటిది. ఈ ఆదివారం రోజున సప్తమితో కలిసినటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఈ వారం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది సద్వినియోగం చేసుకోవాలంటే మార్గం ఏమిటంటే భానుసప్తమి రోజున పరమాన్నం వండాలి. అన్నం పరమాన్నాన్ని తయారు చేసి సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. సమర్పించే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు రుద్ర నమ్మకంలో ఉన్నటువంటి 7వ అనువాకం అది విశేషమైనటువంటి లాభాన్ని కలగజేస్తుంది, ఆయుర్వృద్ధిని కలగజేస్తుంది. అష్టమ శని సంచారం నుంచి తద్వారా వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది. కాబట్టి 7వ అనువాకంతో రుద్రాభిషేకం కనుక చేయించగలిగిన 7వ అనువాకం పారాయణ చేయించగలిగినా కూడా విశేషమైనటువంటి లాభాలని అందిపుచ్చుకునే అవకాశం వృషభ రాశి వారికి ఉంది. మరొక చిన్న సూచన ఏమంటే మనం కొన్ని పరిహారాలు చేసేటప్పుడు మనం స్వయంగా పరిహారాలు చేయటం, కొన్ని ఇబ్బందులు వస్తాయని అనుకున్నప్పుడు ఇబ్బందులు రాకుండా వాటి నుంచి బయటపడేదానికి ఉపాయాలు ఆలోచించడం. ఈ వృషభ రాశి వారికి అష్టమ శని సంచారం జరుగుతోంది కాబట్టి వీలున్నంత వరకు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి స్పీడ్గా వెళ్ళటం కానీ ఇతరత్రా కానీ లేకపోతే కాస్త మైమర్చి డ్రైవ్ చేయటం కానీ ఇతరత్ర మద్యం తీసుకుని డ్రైవ్ చేయటం కానీ ఇటువంటివి చేయకుండా ఉన్నట్టయితే సుఖకరమైనటువంటి స్థితిని పొందే అవకాశం ఉంటుంది. లేదన్నట్టయితే లాభంలో జరుగుతున్నటువంటి కుజుని యొక్క సంచారం వల్ల కొంత లాభం ఉన్నా ఆయన వ్యాధిపతి అయ్యాడు కాబట్టి ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బంది కనబడుతోంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించి కనుక ఉన్నట్టయితే ఈ వారం ఈ సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిథున రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఇది జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దశాంతర దశల్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం గోచార రీత్యా కనుక చూసినట్టయితే ద్వితీయంలో రాహు యొక్క సంచారం, 6ంట గురు శుక్రుల యొక్క సంచారం, సప్తమంలో రవి బుధ శని యొక్క సంచారం, ఆయన అష్టమానికి పెడుతున్నాడు రవి. మకర సంక్రమణంతో రవి కేతువుల యొక్క సంగమం జరుగుతోంది. రాజ్యంలో కుజుని యొక్క సంచారం, ఈ రకమైనటువంటి గ్రహ సంచారం జరుగుతోంది. కాబట్టి ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి కాలగమనం అనుసరించి విశేషమైనటువంటి లాభప్రదాన్ని అందించగలిగినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం కొన్ని విశేషమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి మనకి. ఈ విశేషమైన పర్వదినాలు ఏమిటంటే 19/1/2019 శని త్రయోదశి మహత్తరమైనటువంటి పుణ్యకాలం. ఇది చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఈ పర్వదినం రోజున శనేశ్వరునికి, ఎందుకంటే సప్తమ సంచారం జరుగుతోంది, అష్టమంలో శనేశ్వరుని యొక్క ఆ గ్రహానికి సంబంధించి అంటే రాశికి సంబంధించిన దాంట్లో రవి యొక్క సంచారం జరుగుతోంది. ఆ కారణం చేత శనేశ్వరుని తృప్తిపరచడానికి పరిహారాలు మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి తైలంతో అభిషేకం చేయించడం చాలా విశేషంగా లాభిస్తుంది. మరొక చిన్న విశేషం ఏంటంటే మిథున రాశి వారికి ఈ మకర సంక్రమణానికి సంబంధించినటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానాలు ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతి. ఈ ఆనవాయితీగా వస్తున్న పద్ధతే పరిహారాన్ని సూచిస్తూ ఉంటుంది.
ఈ ఆనవాయితీగా వస్తున్న పద్ధతిలో నువ్వుల నూనెను దానం చేయటం విశేషమైనటువంటి లాభాన్ని కలగజేస్తుంది. వృషభ రాశి వారు సామాన్యంగా ఇచ్చేటువంటిది అంటే అనుసరణీయంగా ఇచ్చేటటువంటి స్వయంపాక దానంతో పాటు నువ్వుల నూనెను కూడా దానం కనుక ఇవ్వగలిగినట్టయితే తద్వారా అష్టమంలో జరుగుతున్నటువంటి రవి యొక్క సంచారం, తర్వాత సప్తమంలో ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క సంచారం ద్వారా ఏర్పడ్డటువంటి ఏదన్నా అవరోధాలు కనుక ఉన్నట్టయితే ఈ అవరోధాల నుంచి బయటపడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ద్వితీయంలో రాహు యొక్క సంచారం కనబడుతోంది. రాహు సంచారం ఉంది కాబట్టి అంటే ధనానికి సంబంధించినటువంటి రాహుగ్రస్తం అయింది. రావాల్సిన సొమ్ము సరిగ్గా సకాలంలో అందిపుచ్చుకునే అవకాశాలు కనబడట్లేదు. ఆ కారణం చేత అమ్మవారు దుర్గాదేవి యొక్క పాదాలకి పారాణి కింద కాస్త కుంకుమ పువ్వు సింధూరంతో కలిపి పారాణి కింద ఇంట్లో ఉన్నటువంటి చిత్రపటానికి పాదాలకి పారాణి కింద పెట్టి తర్వాత ఆ శేషభాగాన్ని తీసుకుని తిలకంగా గనక ధరించగలిగినట్టయితే ద్వితీయంలో జరుగుతున్నటువంటి రాహు యొక్క సంచారం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.